ఇంటిగ్రల్ సాల్వ్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సంథింగ్. ఇది y ఇంటూ సంథింగ్ y ఇంటూ ఎండిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎన్డివై ఫామ్ లోపల ఉన్నది. చూడంగానే అర్థమవుతుంది మీకు. y ఇంటూ సంథింగ్ ఇంటూ డిఎక్స్, నెక్స్ట్ ఎక్స్ ఇంటూ సంథింగ్ ఇంటూ డివై. కానీ నువ్వేం రాయాలి, నార్మల్గా ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై అనే అనుకోవాలి, అంతే రాయి. ఫస్ట్ ఎం అంటే ఏంది, ఎన్ అంటే ఏంది రాసుకుంటాం, అది ఎలాగో ఈక్వల్ రాదు. అప్పుడు ఏం చేస్తావు, అది y ఇంటూ ఎండిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎన్డివై ఫార్మాట్లో ఉన్నది. సో దాని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది, 1/mx మైనస్ ఎన్వై. ఇక్కడ పైన చూసినాం కదా స్టెప్స్, ఇది ఇక్కడ y ఇంటూ f1 ఆఫ్ xy ఇంటూ dx, x ఇంటూ f2 ఆఫ్ xy ఇంటూ dy. ఇక్కడ f1 ఆఫ్ xy అంటే నేను m అనుకున్నా, f2 ఆఫ్ xy అంటే n అనుకున్నా. y ఇంటూ ఎండిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎన్డివై ఫార్మాట్లో ఉంది. నీకు క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది కదా. ఇక్కడ y ఇంటూ సంథింగ్, y ఇంటూ m ఇంటూ డిఎక్స్ ఉన్నది, x ఇంటూ n ఇంటూ డివై ఉన్నది. సో ఏం చేయాలి, 1/mx మైనస్ ఎన్వై తోటి మల్టిప్లై చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అది, దాంతో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటే ఇది వచ్చింది, దీంతో మల్టిప్లై చేసినాక అవి రెండు సేమ్ వస్తాయి. ఆ వచ్చిన వాటిని ఏమనుకున్నావు, m1 n1 అనుకుంటావు, ఓకేనా. వాటిని m1/y చేసినావు, ఇది n1/x ఎత్తావు, రెండు ఈక్వల్ వస్తాయి. సో ఈక్వల్ వచ్చినాక ఏం చేస్తావు, యాజ్ యూజువల్గా మల్టిప్లికేషన్ చేసినావు, అయిపోయింది, ఈక్వల్ వచ్చినాయి. దాన్ని ఏం చేసినావు, జనరల్ సొల్యూషన్ అని చెప్పి ఇంటిగ్రల్ m1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ n1 ఇంటూ డివై చేసినావు, రెండు స్టెప్పులు వేసినావు, ఆన్సర్ వేసినావు, అయిపోతుంది అంతే. ఇది కూడా 2xy dy ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఇదేంటి, m ఇంటూ డిఎక్స్ ప్లస్ n ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫార్మేట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ y ముందు ఇచ్చిండు, తర్వాత x ఇచ్చిండు. సో x ముందు పట్టుకపోవాలి, y వెనక్కి పట్టుకురావాలి. పట్టుకొచ్చి m అంటే ఏంది, n అంటే ఏంది రాసుకున్నావు. సో m/y కనుక్కున్నావు, m/x కనుక్కున్నావు, అది ఈక్వల్ రాలేదు. అప్పుడు ఏం చేయాలి, ఏది పెద్దగా ఉందో అది ముందు రాసుకోవాలి. సారీ ఏది చిన్నగా ఉందో అది ముందు రాసుకోవాలి, ఏది చిన్నగా ఉంటే అది ముందు రాసుకోవాలి. ఇక్కడ ఎన్ తక్కువ ఉంది కదా, సో అది ముందు రాసుకున్నాం. 1/n ఇంటూ m/y మైనస్ n/x. ఈ ఫార్ములా ఇంతకుముందు ఎట్లా చేయనో చెప్పిన. ఇక్కడ 1/n వచ్చిందనుకో, ఇక్కడ 1/n ముందు వచ్చిందనుకో, m/y ఫస్ట్ వస్తుంది. ఇక్కడ n వస్తే ఇక్కడ m వస్తుంది, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ n వస్తే ఇక్కడ m వస్తుంది. ఇక్కడ n ఎందుకు రాసుకున్నావు, ఈ చిన్నగా ఉన్నది కాబట్టి. రెండు పదాలలో డివైకి ఉన్న టర్మ్స్ డిఎక్స్ ఉన్న టర్మ్స్లో ఏది తక్కువ ఉన్నది, డివైది తక్కువ ఉన్నది. కాబట్టి డివై అంటే ఏంది, m dx n డివై కదా, కాబట్టి n, అది 1/n ముందు రాసుకుని దాంతో చేసినావు. 1/n రాసుకుంటే వచ్చింది ఏంటిది, అది f ఆఫ్ x. ఆ 1/n రాసుకుంటే వచ్చేది f ఆఫ్ x అవుతుంది. అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది, ఈ పవర్ ఇంటిగ్రల్ f ఆఫ్ x dx. ఫస్ట్ ఈ 1/n రాసుకుంటే వచ్చేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కాదు, అర్థమైందా. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. 1/n రాసుకుంటే వచ్చేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కాదు, ఇక్కడ వచ్చేది ఇది ఓన్లీ f ఆఫ్ x వాల్యూ వస్తుంది. వచ్చిన వాల్యూ f ఆఫ్ x, అదేంటి -2/x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది, ఈ పవర్ ఇంటిగ్రల్ f ఆఫ్ x dx. సో ఈ పవర్ ఇంటిగ్రల్ -2/x ఏం రాసుకోవచ్చు, -2 ఇంటూ 1/x రాసుకోవచ్చు. అదే ఇక్కడ రాసిండు, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/x² వచ్చింది. ఈ పవర్ -2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx. ఇంటిగ్రల్ 1/x dx అంటే ఏంటిది, log x అవుతుంది. సో ఈ పవర్ -2 ఇంటూ log x, d/dx ఆఫ్ ఈ పవర్ n log x ఏమవుతుంది, ఈ పవర్ log x పవర్ n అవుతుంది. n log x అనేది log x పవర్ n అవుతుంది. సో x పవర్ -2, ఈ పవర్ log x పవర్ -2 అంటే ఏమవుతుంది, 1/x² అవుతుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/x², దాంతో మల్టిప్లై చేసినాం. ఓకే, ఓ ఈక్వేషన్ వచ్చింది, సంథింగ్ ఇంటూ డివై సంథింగ్ ఇంటూ డిఎక్స్. దాన్ని m1 ఇంటూ డిఎక్స్ ప్లస్ n1 ఇంటూ డివై ఈక్వల్స్ 0 అనుకున్నాం. ఫార్మేట్లో m1 ఏంది n1 ఏంది రాసినాం. అప్పుడు m1/y n1/x అనుకున్నాం, అవి ఈక్వల్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలి, సేమ్ m1 ఇంటూ డిఎక్స్ n1 ఇంటూ డివై ఈక్వల్స్ టు c చేసి
ఇంటిగ్రేషన్ చేస్తే 2 స్టెప్పులు వేస్తే ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఎక్స్ ఇంటూ వై స్క్వేరు ఇంటూ డివై ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏమర్థమైంది నీకు, డివై దగ్గర ఉన్న టర్మ్ తక్కువ ఉన్నది అంటే 1/n రావాలి. ఇక్కడ అంతే వచ్చిందా, 1/n వచ్చింది అంతే. ఇక్కడ కూడా 1/n వచ్చింది. సేమ్ ప్రాసెస్ నీకు చూడంగా అర్థమవుతుంది. హోమోజీనియసా కాదు, ఈడ 3 ఉన్నాయి, ఈడ 3 ఉన్నాయి, ఇది ఒకటే ఉన్నది, ఈడ 3 ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి ఉన్నది కాబట్టి హోమోజీనియస్ కాదు. కాబట్టి ఏం చేయాలి, ఏది పెద్దగా ఉన్నది చూసుకోవాలి, ఏ చిన్నగా ఉన్నది చూసుకోవాలి. డివై అయితే టర్మ్ చిన్నగా ఉన్నది కాబట్టి 1/n వాడాలి. ఏం రాసుకున్నావు, సేమ్ n రాసుకున్నాం, కొట్టేసినాం, ∂m/∂y ∂n/∂x చేసినాం, నాట్ ఈక్వల్ వచ్చింది. నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎగ్జాక్ట్గా మార్చాలి. మార్చడానికి ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే దీనికి ఏంది, 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x చేయాలి. ఒక సంథింగ్ ఏదో ఒకటి వస్తుంది. ఆ వచ్చిన దాన్ని f(x) అనుకుంటావు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, e∫f(x) dx. ఈ పవర్ రాసినాక పైన ఇంటిగ్రల్ రాయాలి. ఇంటిగ్రల్ రాయగా మర్చిపోతావు, బిస్కెట్ అవుతుంది. e∫f(x) dx రాసి అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏదో ఒకటి వస్తుంది. ఆ వచ్చిందని ఏం చేయాలి, అప్పుడు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని m1 ఇంటూ dx n1 ఇంటూ dy అనుకోవాలి. అప్పుడు దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. చేస్తే నీకు కావాల్సిన సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ సంథింగ్ ఇంటూ dx ప్లస్ సంథింగ్ ఇంటూ dy. ఇది లాస్ట్ ఫార్మాట్. ఎక్స్ పవర్ సంథింగ్, వై పవర్ సంథింగ్, హెచ్యూకే అనుకుంటాం చూడు, ఆ మోడల్ చాలా పెద్దది. సరే అది ఏమని ఇయ్యని, నువ్వు ఇక్కడ దాకా చెయ్యి, ∂m/∂y ∂n/∂x. అది ఎలాగో ఎగ్జాక్ట్ కాదు, బిస్కెట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఇచ్చినట్టు రాసుకో, ∂m/∂y మైనస్ ∂n/∂x రెండింటిని మైనస్ చేయి. ఈక్వల్ రాలే కదా, మైనస్ చేస్తే కొట్టుడు పోతాయి, మిగిలేది మిగులుతుంది. ఆ మిగిలిన దాంట్లోకి వెళ్ళి దాన్ని కామన్ తీసి ఒక ఫార్మాట్లో రాసినాక అప్పుడు దాన్ని ఏం చేయాలి, ఏది చిన్నగా ఉన్నది ఈ రెండిట్లల్లో, డివై తక్కువ ఉన్నది, 1/n రావాలి. మరి 1/m వేసిండు. సరే ఇక్కడికి వచ్చినాక ఏదో ఒకటి అయ్యి, నీకు m గుర్తొస్తే m అయ్యి, n గుర్తొస్తే n అయ్యి వేసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కో, దాంతో మల్టిప్లై చేయి, m1 వస్తుంది, n1 వస్తుంది. సేమ్ ఇంటిగ్రేషన్ చేసి విడిచిపెట్టే అంతే. ఇది కూడా సేమ్ సంథింగ్ ఇంటూ dx సంథింగ్ ఇంటూ dy వచ్చింది. ఏం చేస్తావు, ఫస్ట్ ∂m/∂y ∂n/∂x అనుకో, mdx ప్లస్ ndy ఫార్మాట్లో ఉంది అనుకొని, ఈక్వల్ వస్తే ఓకే, రాకపోతే ఇక్కడికి వచ్చినాక దీనికి ఏంటిది, ఇది హోమోజీనియస్ ఫస్ట్ చూడు. ఇది హోమోజీనియస్ కాదు, ఇక్కడ వై స్క్వేరే ఉన్నది, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇది హోమోజీనియస్ కాదు. హోమోజీనియస్ కాదు కాబట్టి ఫార్ములా కాదు. దాని తర్వాత హోమోజీనియస్ కాదు కాబట్టి 1/mx ప్లస్ ny కాదు, 1/mx మైనస్ ny కూడా కాదు. హోమోజీనియస్ కాదు కాబట్టి. హోమోజీనియస్ అయితే రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది, 1/mx ప్లస్ nyయో లేకపోతే 1/mx మైనస్ nyయో ఏదో ఒకటి అవుతుంది. కానీ ఇక్కడ ఇది హోమోజీనియస్ కాదు కదా, కాదు కాబట్టి లాస్ట్ స్టెప్లో లాస్ట్కి గుర్తు రావాలి నీకు. ఏంది, x పవర్ h y పవర్ k ప్లస్ 2, x పవర్ h y పవర్ k ప్లస్ 2. ఎందుకంటే ఇక్కడ y పవర్ 2 ఉన్నది కదా, x పవర్ h y పవర్ k ప్రతిదానికి రాసుకోవాలి ఎక్స్ట్రా. నువ్వు ఇక్కడ x టర్మ్ ఉన్నదా లేదు కాబట్టి x పవర్ h రాసుకున్నావు. y పవర్ ఏమున్నది, 2 ఉన్నది కాబట్టి y పవర్ k ప్లస్ 2 రాసుకుంటావు. నెక్స్ట్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉన్నది, నువ్వు ఇక్కడ x పవర్ h రాసుకుంటావు కదా. x పవర్ h ప్లస్ ఇక్కడ xకు 2 ఉన్నది కదా, ఇక్కడ xకు 2 ఉన్నది కాబట్టి ఇక్కడ ఆ 2 మళ్ళీ రాసుకుంటావు. x పవర్ h ప్లస్ 2 అయిపోయింది. నెక్స్ట్ y ఒకటే ఉన్నది, నువ్వు y పవర్ k రాసుకుంటావు కాబట్టి y పవర్ k ఆల్రెడీ y ఉంది కాబట్టి ప్లస్ 1 రాసుకున్నావు. dxకు dx రాసుకున్నావు. నెక్స్ట్ ఇక్కడ 2x³ ఉన్నది, నువ్వేం రాయాలి, x పవర్ h y పవర్ k రాయాలి. x పవర్ h రాసుకున్నావు, ఇక్కడ 3 ఉన్నది కాబట్టి 3 రాసుకున్నావు. yకి ఏం లేదు కాబట్టి yk రాసుకున్నావు. నెక్స్ట్ ఇక్కడ x y ఉన్నది, సో x పవర్ h ప్లస్ 1 y పవర్ k ప్లస్ 1 dyకి dy = 0 రాసుకున్నావు. ఇప్పుడు ఇది m ఇంటూ dx n ఇంటూ dy రూపంలో ఉన్నది. అప్పుడు m అంటే ఏంది, n అంటే ఏంది రాసుకుంటావు. ఓకే, సో అది నువ్వు
ఈక్వల్ అని అనుకుంటున్నావు. దాని తర్వాత హెచ్ కామ కే తోటి మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతుంది అనుకుంటున్నావు. హెచ్ కామ కే అంటే ఎంత ఎంతనో నీకు తెలియదు, ఇంకా వాటి వాల్యూస్ రాలేదు. సో హెచ్ కామ కేతో మల్టిప్లై చేస్తే ఈక్వల్ వస్తుంది కాబట్టి ఏం ఈక్వల్ రావాలి, డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ డో ఎన్ బై డో ఎక్స్ రావాలి. సో డో ఎం బై డో వై వాల్యూస్ అక్కడ ఉన్నాయి, ఇటు దిక్కు రాసుకుంటావు. డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూస్ ఇటు రాసుకుంటావు కనుక్కొని ఆ రెండింటిని ఈక్వల్ చేస్తావు. కొట్టుడు పోతే మిగులుతాయి. అప్పుడు నీకు హెచ్ కామ కే వాల్యూ వస్తుంది, అవి రాసుకుంటావు. అది హెచ్ కామ కే వాల్యూస్ ఏంది రాసుకొని అప్పుడు ఇచ్చిన ఈక్వేషన్కి ఈ హెచ్ కామ కే వాల్యూస్ ఫస్ట్ ఈక్వేషన్ ఉందా దానికి మల్టిప్లై చేస్తావు. చేస్తే వచ్చిన వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. అప్పుడు డో ఎం వన్ బై డో వై డో ఎన్ వన్ బై డో ఎక్స్ అవుతుంది. సో అప్పుడు ఓకే అయిపోతుంది, ఇంటిగ్రేషన్ చేస్తావు. నెక్స్ట్ సెక్స్ స్క్వేర్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2x tan y = x³ సరే ఇది వేరే లెవెల్, ఇక్కడ దాకా చూడు.